ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రాష్ట్ర సృజనాత్మకత మరియు సంస్కృతి సమితి భాషా సాంస్కృతిక శాఖ వారి సౌజన్యంతో శ్రీ దండమూడి రామ్మోహన్ రావు లయవేదిక రజతోత్సవ వేడుకలు 25వ వార్షిక మహోత్సవం ఈ రోజున మనం ఇక్కడ జరుపుకుంటున్నాం. అందులో భాగంగా ప్రముఖ మృదంగ విద్వాంసులు, మృదంగ శబ్దబ్రహ్మ, మృదంగ చక్రవర్తి, కళాప్రవీణ శ్రీ దండమూడి రామ్మోహన్ రావు గారి 95వ జయంతి సందర్భంగా 9 మంది మృదంగ కళాకారులకు ఆత్మీయ సత్కారం మరియు శతాధిక మృదంగ వాద్య నివాళి కార్యక్రమం ఈ రోజున మనం ఈ వేదిక మీద మనం చూడబోతున్నాం. ఈనాటి సభా కార్యక్రమంలో ఆత్మీయ సత్కార కార్యక్రమం ఉంటుంది. అనంతరం శతాధిక మృదంగ వాద్య నివాళి కార్యక్రమం కూడా ఉంటుంది. కావున ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి కళాకారులు, కళాపోషకులు, కళాభిమానులు, ప్రేక్షకులు వీరందరికీ కూడా పేరు పేరిన శ్రీ దండమూడి రామ్మోహన్ రావు లయవేదిక తరఫున హృదయపూర్వక స్వాగత కుసుమాంజలి తెలియజేసుకుంటున్నాం. ఈనాటి కార్యక్రమంలో సభాధ్యక్షులుగా ఈనాటి కార్యక్రమానికి వేదిక మీదకి రావాల్సిందిగా ప్రముఖ వీణ విద్వాంసులు, కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత, విశ్రాంత ప్రిన్సిపాల్ ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల శ్రీ అయ్యగారి శ్యామసుందర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య వారికి కె శశిధర్ గారు స్వాగతం పలుకుతారు. ఇచ్చేసినటువంటి జ్యోతి ప్రజ్వలన కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రముఖ సంగీత విద్వాంసురాలు శ్రీమతి అయ్యగారి జయలక్ష్మి శ్యామసుందర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. వారికి దండమూడి వాణిశ్రీలయ స్వాగతం పలుకుతారు. వారికి దండమూడి వాణిశ్రీ. అలాగే ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండలి బుద్ధప్రసాద్ గారు రావాల్సింది. వారు రాగానే ఆహ్వానించడం జరుగుతుంది. వారు ఆల్రెడీ ఇప్పటికే సమాచారం అందించున్నారు, వస్తున్నారని. అలాగే ఈనాటి కార్యక్రమంలో మరొక ఆత్మీయ అతిథి ఆకాశవాణి విశ్రాంత అనౌన్సర్, ప్రముఖ రంగస్థల నటులు, దర్శకులు, నాటక ప్రయోక్త శ్రీ డాక్టర్ బొకినాల జయప్రకాష్ గారిని వేదిక రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. వారికి కె శశిధర్ గారు. ఎందుకంటే ఈ సంస్థ ఈ రోజున రజతోత్సవ వేడుకలు, అదేవిధంగా దండమూడి రామ్మోహన్ రావు గారి 95వ జయంతి సందర్భంగా 9 మందికి సత్కరించుకోవాలని చెప్పని అనుకోవడం జరిగింది. ఆ సత్కార గ్రహీతలైనటువంటి వారు శ్రీ కామరాజు విష్ణుమూర్తి గారిని వారికి వేదిక రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే మరొక ఆత్మీయ అతిథి శ్రీ వంకాయల వెంకటరమణమూర్తి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. వారికి కె శశిధర్ గారు. ముఖ్య అతిథి గారు శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారు విచ్చేస్తున్నారు. మాజీ మంత్రివర్యులు, మాజీ ఉపసఖి అత్యంత ఆత్మీయులు శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారిని వేదిక రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. వారికి ఏ వంశీకృష్ణ గారు స్వాగతం పలుకుతారు. అలాగే
మరొక ఆత్మీయ సత్కార గ్రహీత శ్రీ ధూళిపాల శ్రీరామమూర్తి గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ ధూళిపాల శ్రీరామమూర్తి గారు. మరొక ఆత్మీయ సత్కార గ్రహీత శ్రీమతి మందపాక నాగలక్ష్మి గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. స్వాగతం పలుకుతారు. అలాగే మరొక ఆత్మీయ సత్కార గ్రహీత శ్రీ బివిఎస్ ప్రసాద్ గారిని వేదికకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. వారి కుమారి ఏ ఐశ్వర్య స్వాగతం పలుకుతారు. మరొక ఆత్మీయ సత్కార గ్రహీత శ్రీ కొమ్మా జోసుల సద్గురు చరణ్ గారిని వేదికకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. వారి కె శశిధర్ గారు స్వాగతం పలుకుతారు. అదేవిధంగా మరొక ఆత్మీయ సత్కార గ్రహీత శ్రీ గుంటుకు వెంకట్రావు గారు, వారిని వేదికకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. వారికి శ్రీ ఏ వంశీకృష్ణ గారు స్వాగతం పలుకుతారు. మరొక సత్కార గ్రహీత శ్రీ తిరునగరం ప్రభాకర్ రావు గారు, వారిని వేదికకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. వారికి తేజస్వి గారు స్వాగతం పలుకుతారు. శ్రీ పున్నమరాజు శ్రీ మురళీకృష్ణ గారిని వేదికకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. స్వాగతం పలుకుతారు. తరువాతి అంశం జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంతో ప్రారంభించబడుతుంది. కాబట్టి జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ప్రముఖ సంగీత విద్వాంసురాలు శ్రీమతి అయ్యగారి జయలక్ష్మి శ్యామసుందర్ గారిని, అదేవిధంగా మన అతిథులు అయ్యగారి శ్యామసుందర్ గారు, అలాగే మండల బుద్ధప్రసాద్ గారిని, శ్రీ బి జయప్రకాష్ గారిని. गणपतिं महादेवसुतं महादेवसुतं गुरुगुहनुतं महादेवसुतं गुरुगुहनुतं मारकोटि प्रकाशं शान्तं महाकाव्यनाटकादिप्रियं महाकाव्यनाटकादिप्रियं मूषिकवाहनमोदकप्रियं महाकाव्यनाटकादिप्रियं मूषिकवाहनमोदकप्रियं महागणपतिं मनसा स्मरामि वसिष्ठवामदेवादिवन्दितमहागणपतिम् నిర్వహించవలసిందిగా నేటి సభాధ్యక్షులు
ప్రముఖ వీణ విద్వాంసులు, కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత, విశ్రాంత ప్రిన్సిపాల్ ఘంటసాల వెంకటేశ్వర ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల శ్రీ అయ్యగారి శ్యామసుందర్ గారిని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. శ్రీ దండమూడి రామ్మోహన్ రావు లయవేదిక రజతోత్సవ వేడుకలు. ఇది మా సుమతి నిర్వహించడం మాకు గర్వకారణం. దండమూడి సుమతి రామ్మోహన్ రావు గారు నిర్వహించడం మరింత ఆనందదాయకం. అలాగే పద్మశ్రీ దండమూడి సుమతి రామ్మోహన్ రావు గారు నిర్వహించడం అనేది చాలా అద్భుతంగా ఉంది. ఇందులో విశేషం ఏంటంటే 9 మంది మృదంగ విద్వాంసుల్ని ఒక చోట చేర్చారు. ఏ కచేరీకి వెళ్ళినా మనకు ఒక మృదంగ విద్వాంసులనే మనం చూస్తాం, కానీ ఇక్కడ 9 మంది మృదంగ విద్వాంసులు ఒక చోట చేరారు. ఇవాళ ఎవరైనా ఒక కచేరీ బుక్ చేసుకుని ఒక మృదంగం పిలుద్దామంటే విజయవాడ రావాల్సిందే. అలాగే ఈ కళకి ఇది సంగీత కళ. ఎవరు ఏది నేర్చుకుందామన్నా మా చిన్నప్పుడు ఎప్పుడో ఫలానా విద్వాంసులు అది వాయిస్తుండగా చూసాం, మాకు మనసులో బీజం పడింది, మేము నేర్చుకుందామని అనుకుంటున్నాం, అవకాశం ఎప్పుడు వస్తుందో అని అరులు చాచి సమయం కోసం వేచి సద్గురువులు దొరికితే వచ్చే వాయిద్యం, వచ్చే విద్య ఇది. అలాగ మేమందరం కూడాను సంగీతంలో ఎవరు నేర్చుకున్నా సరే చిన్నప్పుడు విని మేము ఆకర్షితులు అయ్యి ఈ విద్య నేర్చుకోవడమే జరుగుతోంది. ఈరోజు ఇంతమంది పిల్లలు వాయిస్తున్నారు అంటే అది అక్కడ ఆహుతుల్లో ఉన్న పిల్లలు ఎవరైనా సరే నేను కూడా మృదంగం నేర్చుకుంటే బాగుండు, నేను కూడా సుమతి గారులాగా పద్మశ్రీ తెచ్చుకుంటే బాగుండు, ఆ దండమూడి రామ్మోహన్ రావు గారు వారెవరో ఏమిటో వారి గురించి మనం తెలుసుకోవాలి, అంత పెద్ద విద్వాంసుల వారు ఏమిటి అంటే దండమూడి రామ్మోహన్ రావు గారి గురించి నేను మాట్లాడవలసిన మాటలు తర్వాత ఉన్నాయి. ఇప్పుడు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు మండలి బుద్ధప్రసాద్ గారు. మేమంటే మా కాలేజ్ అంటే చిన్నప్పటి నుంచి వారికి బాగా తెలుసు. వారి నాన్నగారు మండలి వెంకటకృష్ణారావు గారికి సంగీతం అంటే మహా అభిమానం. వారి హయాంలో సంగీతం ఎంతో అభివృద్ధి చేశారు. ఇక్కడే ఉంటారు అవనిగడ్డలో. మనకి బుద్ధప్రసాద్ గారి సందేశం ముందుగా మనం విందాం. సభాధ్యక్షులు, తెలుగు జాతి గర్వించదగ్గ ప్రముఖ వీణా విద్వాంసులు, కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత, ఈ సంగీత నృత్య కళాశాలకి గతంలో ప్రిన్సిపాల్గా వహించిన పెద్దలు పూజ్యులు శ్రీ అయ్యగారి శ్యామసుందర్ గారికి, అలాగే వారి సతీమణి కూడా ప్రముఖ వీణా విద్వాంసురాలు శ్రీమతి అయ్యగారి జయలక్ష్మి శ్యామసుందర్ గారికి, అలాగే ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన పద్మశ్రీ దండమూడి సుమతి రామ్మోహన్ రావు గారికి, ఈ రోజున ఇక్కడ ఆత్మీయ సత్కార గ్రహీతలు శ్రీ కామరాజు విష్ణుమూర్తి, శ్రీ వంకాయల వెంకటరమణమూర్తి, శ్రీ ధూళిపాల శ్రీరామమూర్తి, శ్రీమతి మండపాక నాగలక్ష్మి, శ్రీ బివిఎస్ ప్రసాద్, శ్రీ కొమ్మాజోసుల సద్గురుచరణ్, శ్రీ గుంటుకు వెంకట్రావు, శ్రీ తిరునగరం ప్రభాకర్రావు, శ్రీ పూర్ణంరాజు ఎన్వి మురళీకృష్ణ గారులకి, ఇంకా వేదికను అందించిన పెద్దలందరికీ, వేదిక ముందు ఆశలైన సంగీత ప్రియులకి, పుర ప్రముఖులకి, పాత్రికేయులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజున శ్రీ దండమూడి రామ్మోహన్ రావు లైవ్ వేదిక ఈ రజతోత్సవ వేడుకల్లో పాల్గొనడం చాలా ఆనందదాయకంగా ఉంది.
శ్రీమతి సుమతి రామ్మోహన్ రావు గారు గత 25 సంవత్సరాలుగా ఈ సంస్థని ఆమె దిగ్విజయంగా నడిపిస్తూ ప్రతి సంవత్సరం కూడా దండమూరి రామ్మోహన్ రావు గారి జయంతి సందర్భంగా ప్రసిద్ధ మృదంగ విద్వాంసుల్ని ఆహ్వానించి వారు సత్కరిస్తూ ఉంటారు. గతంలో కూడా నేను చాలా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ రోజున మళ్ళా శతాధిక మృదంగ వాద్య నివాళి ద్వారా వాళ్ళ దండమూరి రామ్మోహన్ రావు గారికి ఈ నివాళి ఇచ్చే కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేశారు. నిజంగా తెలుగు జాతి గర్వించదగ్గ మృదంగ విద్వాంసుడు శ్రీ దండమూరి రామ్మోహన్ రావు గారు. మృదంగ వాదనకి ఆయన ప్రఖ్యాతి తీసుకొచ్చారు. దేశ విదేశాల్లో ఆ మృదంగ వాదనని వినిపించి ఆ రోజున ప్రేక్షకుల్ని తన్మయులు చేశారు. అలాగే వారు ఆకాశవాణిలో ఏ గ్రేడు విద్వాంసులుగా వారి మృదంగ వాద్యం ఆకాశవాణి ద్వారా వినని తెలుగువాడు అంటూ ఉండాలని చెప్పి నేను భావిస్తాను. ఆకాశవాణిలో ఏ కార్యక్రమం జరిగినా వారి మృదంగ నాదం సహకరించాల్సిందే సంగీత కార్యక్రమానికి. అలాగే సుప్రసిద్ధ సంగీత విద్వాంసులు ఎవరైతే తెలుగునాట కానీ తమిళనాట కానీ ఉన్నారో వారందరికీ కూడా మృదంగా సహకారం అందించిన ఘనత దండమూరి రామ్మోహన్ రావు గారు. మన తెలుగు వాళ్ళు అయితే మనం పేరుకునేదగ్గ వ్యక్తి మంగళపల్లి బాల. అలాగే ప్రత్యేకించి ఈ కర్ణాటక సంగీతం ఎక్కడ వర్ధిల్లుతుందంటే తమిళనాటే వర్ధిల్లుతుంది. వాళ్ళకొంత సంగీత ప్రియత్వం తెలుగు వాళ్ళు ఎందుకో లోపించింది. గతంలో సంగీత వేదికలు ఉండేవి, సంగీత కచేరీలు జరుగుతూ ఉండేవి. కానీ తర్వాత సినిమా సంగీతానికి వచ్చిన ప్రాధాన్యత ఈ శాస్త్రీయ సంగీతానికి తగ్గిన మాట మాత్రం వాస్తవం. అయితే ఈనాటికి కూడా ఈ సాంప్రదాయ సంగీతాన్ని ప్రత్యేకించి కర్ణాటక సంగీతాన్ని పరిపోషిస్తున్న మాత్రం తమిళనాడు అని చెప్పక తప్ప. ఎందుకంటే వాళ్ళ కర్ణాటక సంగీతం అంతా కూడా తెలుగు కృతులతో నిండి ఉంది. విశ్వనాథ సత్యనారాయణ గారు అన్నారు, ఒక సంగీతం ఏదో పాడేట్లు భాషించినప్పుడు వినిపించు భాష తెలుగు భాష అని చెప్పి. అలాగే రాయపల్లి సుబ్బారావు అన్నారు, ఆరవ జాతిని పాటలుగా తీర్చిదిద్దింది తెలుగు అని చెప్పి. ఎందుకంటే వాళ్ళ తమిళకి ఎంత భాషాభిమానం ఉంటుందో దురభిమానం కూడా కొంత ఉంటుంది చిత్ర భాషల మీద. ఒకనొకప్పుడు ప్రయత్నం చేశారు, మనం తెలుగు పాటలు ఎందుకు పాడాలి, తమిళంలోనే మనం కీర్తనలు పాడవచ్చు కదా అని చెప్పి. కానీ అది వాళ్ళ సాధ్యం కాల, ఆ ప్రయత్నం ఫలించాల. దానికి కారణం ఏంటంటే సంగీత ప్రధానమైన తెలుగు భాషలో మాత్రమే పాడటానికి ఆస్కారం తప్ప వేరే భాషలు లేదన్న విషయం మనం గుర్తుంచుకోవాలి. అలాంటి మహోన్నతమైన భాషలో భాషీయులుగా మనం జన్మించాం, అది మనం గర్వించదగ్గ విషయం. త్యాగరాజు కానీ శ్యామశాస్త్రి కానివ్వండి, లేకపోతే ముత్తుస్వామి దీక్షితులు కానివ్వండి, అక్కడి నుంచి బాలమురళీకృష్ణ వరకు ఏ కర్ణాటక సంగీత విద్వాంసులైనా తెలుగు కృతుల్లో రచన చేయాల్సిందే, తెలుగు కృతులు పాడాల్సిందే. అది యేసుదాస్ పాడినా, సుబ్బలక్ష్మి గారు పాడినా, ఎవరు పాడినా కూడా తెలుగులోనే పాడక తప్పదు. అందుకని అలాంటి గొప్ప విశిష్ట భాష మన భాష. సంగీతాన్ని ఇవాళ నిలబెట్టింది తెలుగు భాష అని చెప్పి మనం సగర్వంగా చెప్పుకోవచ్చు. అయితే దురదృష్టం ఏంటంటే ఎక్కడైతే తెలుగు పుట్టిందో ఆ తెలుగునాట కర్ణాటక సంగీత ప్రియత్వం తగ్గిపోయింది. ఇవాళ ఇంకొకటి కూడా చెప్పాలి, ఇవాళ మన సంగీత విద్వాంసులకి ఏదైనా గుర్తింపు వచ్చిందంటే కేవలం తమిళనాడులోనే వచ్చింది. ఎవరికైనా పద్మ పురస్కారాలు వచ్చాయంటే అది కేవలం తమిళనాడు ప్రభుత్వం చలవాలే వచ్చిన సంగీత విద్వాంసులు. అంటే పాటలు పాడేవాళ్ళు సుశీల్కి వచ్చినా, బాలసుబ్రహ్మణ్యానికి వచ్చినా, బాలమురళీకృష్ణ వచ్చి ఎవరికి వచ్చినా కూడా తమిళనాడు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ గౌరవాలు దక్కి. కేవలం సంగీత విద్వాంసులు నా పెద్ద ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, నేను ఒకసారి తమిళనాడు వెళ్ళినప్పుడు శ్రీరంగం దేవాలయం దగ్గరికి వెళ్ళాను. వెళ్తే ఏదో మాలసందులో బోసరపల్లి వెంకటేశ్వర గారు నాకు చెప్పారు, అక్కడ 2 భార్యాభర్తలు మన తెలుగు
నాదస్వర విద్వాంసులు ఉన్నారని చెప్పంటే సరే వారి ఇంటికి వెళ్ళారు. వాళ్ళు కాసేపు నన్ను కూర్చోబెట్టి వాళ్ళ కచేరీ ఇచ్చారు. అయితే ఆశ్చర్యకరం ఏంటంటే వాళ్ళు నేను చూసిన తర్వాత నేను ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ కళారత్న పురస్కారం ఇచ్చి గౌరవించాను. ఆ తర్వాత కరోనా సమయంలో ఒక రోజున వాళ్ళు నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి అయ్యా నాకు ఇవాళ మా భార్యాభర్తల ఇద్దరికి కూడా పద్మశ్రీ పురస్కారం వచ్చిందండి అని చెప్పి. ఆయన మీరు ముందు గుర్తించారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున, ఇవాళ మా భారత ప్రభుత్వం గుర్తించి పద్మశ్రీ ఇచ్చిందని చెప్పి. నేను చాలా ఆశ్చర్యం, ఎవరికి తెలియదు మన తెలుగు వాళ్ళకి తమిళనాడులో నాదస్వర విద్వాంసులు వాళ్ళిద్దరికి భార్యాభర్తలు ఇద్దరికి కూడా పద్మశ్రీ వచ్చింది సార్. ఎందుకు ఈ విషయం చెబుతున్నానంటే అలా సంగీతాన్ని వాళ్ళ తమిళనాడు ఆరాధిస్తుంది, పోషిస్తుంది. ఈ మధ్య నాకు చాలా ఆశ్చర్యకరమైన విషయం అంటే, ఒక రోజు నేను చెన్నై వెళ్ళిన తర్వాత బాలసుబ్రహ్మణ్యం గారు చనిపోయిన తర్వాత నేను వెళ్ళలేదు. బాలసుబ్రహ్మణ్యం గారి సమాధి ఎక్కడుందో చూద్దామని వెళ్ళా. కొంచెం ఊరు దూరంగా ఎక్కడ ఉందో వెళ్ళాను. వెళ్ళేటికి ఒక ముస్లిం యువ దంపతులు అక్కడికి వచ్చారు. అక్కడికి వస్తే వాళ్ళు ముస్లిమ్స్, వాళ్ళు సమాధి దగ్గరికి వచ్చారు. నేను అడిగి ఎక్కడి నుంచి వచ్చారు మీరంటే తంజావూరు నుంచి వచ్చారు. అంటే సంగీతం అన్నది అందరినీ ఆకట్టుకుంటుంది, దానికి ఎల్లలు లేవు, కులాలు లేవు, మతాలు లేవు అన్న విషయం మాత్రం మనం గుర్తించుకోవాలి. వాళ్ళు అక్కడికి వచ్చి బాలసుబ్రహ్మణ్యం గారి సమాధి దగ్గరికి అంత ప్రేమతో వచ్చారంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అది సంగీతం ఒక గొప్పతనం అని చెప్పి మాత్రం మనం చేస్తాం. ఆ సంగీతానికి మన తెలుగువారు చేసిన సేవ చిరస్మరణీయమైంది. దాంట్లో వాద్యాలు కూడా ఇవాళ వైలిన్కి వీణా విద్వాంసులుగా వీరు ఎంత సేవ చేస్తున్నామో మనకు తెలిసిన విషయం. వీణకు ఒకప్పుడు చిట్టుబాబు గారు, జీవన శంకర్ శాస్త్రి, వాళ్ళ తర్వాత మనకు గుర్తొచ్చే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అయ్యగారు శ్యామసుందరం అంటే ఎటువంటి సందేహం లేదని చెప్పి మాత్రం మనకు తెలుసు. అలాంటి వారి అధ్యక్షుని ఈరోజు సమావేశం జరిగింది. ఇకపోతే సుమతి రామ్మోహన్ రావు గారు మన తెలుగు వారికి అంత దక్కించిన గౌరవం ఏంటంటే తొలి తెలుగు మృదంగ విద్వాంసురాలుగా భారత ప్రభుత్వం చేత గుర్తించబడి పద్మశ్రీ పురస్కారం సాధించారు. నిజంగా నేను చాలా ఆనందపడ్డా. అయితే ఆయన ఒకటి అంత నాకు కాదండి, ఇది వచ్చింది రామ్మోహన్ రావుకి వచ్చింది. అంటే ఆమె గురుభక్తి కానీ లేకపోతే ప్రతిభక్తి కానీ ఎంతదంటే చెప్పడానికి లేదు. ఏది ఆయన రామ్మోహన్ రావు గారి స్మరణలోనే ఆ జీవితంతో నడుస్తూ ఉంటుంది. ఇది నాకు వచ్చిన పురస్కారం కాదు, అది వారికి వచ్చిన పురస్కారం అని చెప్పి భావిస్తామని నేను చెప్పిన. నిజంగా చాలా మన తెలుగు జాతికి మృదంగ విద్వాంసులుగా భవిష్యత్తు అనుకోవటం వారికి ఒకరికే వచ్చింది అనుకుంటున్నాను. మిగతా దాంట్లో వచ్చి ఉండొచ్చు, బహుశా వీణలో శంకర శాస్త్రి గారికి, చిట్టుబాబు గారికి వచ్చి ఉండొచ్చు, లేకపోతే మ్యాండలంలో వచ్చి ఉండొచ్చు. కానీ మృదంగంలో పద్మశ్రీ రావటం సుమతి రామ్మోహన్ గారికి అని అనుకుంటున్నాను. ఆ రకంగా ఈ మృదంగ నాదానికి ఒక విశిష్టమైన గుర్తింపు తీసుకొచ్చినందుకు సుమతి రామ్మోహన్ రావుని కూడా హృదయపూర్వకంగా గమనిస్తూ, అయితే ఆమెలో ఉన్న గొప్పతనం ఏంటంటే తాను ఎంత విద్వాంసురాలైనా, తాను పద్మశ్రీ పురస్కార గ్రహీత అయినా ఈ మృదంగం ఇంకా 10 మంది నేర్చుకోవాలి. ఎవరైతే మృదంగం కోసం తమ జీవితాన్ని అంకితం చేసి ఆ మృదంగ విద్యని ముందుకు తీసుకెళ్లారో వారిని మనం సత్కరించుకోవాలి. వారిని సత్కరించడంతో పాటు కొత్త తరాన్ని కూడా మనం మృదంగ విద్యలో తయారు చేయాలని చెప్పన్న ఆలోచనతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈరోజు దాదాపు 100 మంది యువకులు ఈ మృదంగ వాద్య నివాళులో పాల్గొంటున్నారు. వారందరూ కూడా రాబోయే రోజుల్లో ఈ వాద్య నైపుణ్యాన్ని సంతరింపజేసుకుని వాళ్ళు కూడా పద్మశ్రీ స్థాయికి ఎదగల వాళ్ళు ఈ వెనక కూర్చున్న వాళ్ళు తయారు కావాలని చెప్పి నేను ఈ సందర్భంలో కోరుతున్నాను. నాకు చాలామంది పెద్దల్ని ఆమె తీసుకొచ్చి సత్కరిస్తా. పోయినసారి నాకు బస్సు రాజమండ్రి నుంచి ఎవరో ఒక పెద్ద మృదంగ విద్వాంసులు ఈ బస్సు ఈ మధ్య ఆయన కమలాకర్ రావు గారు వారు ఇక్కడే సత్కారం చేశాం. కానీ ఈ మధ్య ఆయన దివంగతులైనట్టున్నారు. ఆ రకంగా ఎంతోమంది మృదంగ విద్వాంసులను తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా సత్కరించడం, వాళ్ళు ఈ వాద్యానికి చేసిన సేవల్ని 10 మందికి తెలియజెప్పే ప్రయత్నం చేయటం చాలా సంతోషదాయకమైన విషయం. ఆ రకంగా ఈరోజు చాలామంది విద్వాంసులకి ఈ రోజున
దాదాపు 9 మంది అధ్యక్షులకి ఈ రోజున అక్కడ సత్కారం చేస్తున్నారు. వారందరికీ కూడా నేను హృదయపూర్వకంగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. మీ ద్వారా మృదంగ నాదం తెలుగునాటే కాదు దేశవ్యాప్తంగా ప్రతిధ్వనించాలి. మీ కీర్తి నలుదిశలకి పాకే విధంగా మీరు ఈ రంగంలో గొప్ప వాళ్ళు కావాలని చెప్పి ఆకాంక్షిస్తూ మీ అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు అవకాశం ఇచ్చిన సుమతి రామన్ గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రత్యేకించి ధర్మవరం రామన్ రావు గారికి వారికి ఏ లోకంలో ఉన్నా వారికి ఆత్మశాంతి కలగాలని ప్రార్థిస్తూ సేవ తీసుకున్నాను. జై. అద్భుతమైన సందేశం ఇచ్చారు బుద్ధప్రసాద్ గారు. వారికి ఈ వేదిక తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు దండమూడి రామ్మోహన్ రావు గారి తాలూకు గొప్పతనం ఏమిటి, ఆయన్ని ఎందుకు మనం పూజ చేయాలి? పూర్వం మృదంగ విద్య నేర్చుకోవాలంటే దక్షిణాదే వెళ్ళాలి. అంటే ఆంధ్రదేశం కొట్టుపోయిందా అంటే ఆంధ్రదేశంలో ఉన్నారు, వీరికి దాహం ఎక్కువ. ఈ దండమూడి రామ్మోహన్ రావు గారికి, అవతల కమలాకర్ రావు గారికి, వారు వెళ్ళి తమిళనాడుకు వెళ్ళి అక్కడ ఈ మృదంగ గంగ అక్కడ ప్రవహిస్తోంది ఎక్కువ. అక్కడ వెళ్ళి వారి దగ్గర నుంచి పళని సుబ్రహ్మణ్య పెళ్ళే వారు ఏంటంటే పళని సుబ్రహ్మణ్య పెళ్ళే అంటే ఆ కుడి ఎడమలు వారికి వారే సాటి. ఆ విద్యా రహస్యాలన్నీ చక్కగా వంట పట్టించుకొని అవన్నీ కూడాను ఆయన పాఠాంతరంగా తయారు చేసి ఇక్కడ శిష్యులని అద్భుతంగా తయారు చేశారు దండమూడి రామ్మోహన్ రావు గారు. ఈ గంగా నీళ్లు అక్కడక్కడే తాగేయడం కాదు, ఆ నీళ్ళని పట్టుకొచ్చి అందరి మీద జల్లారు. అయితే కొంతమంది శిష్యులు బాగా అది వంట పట్టించుకున్నారు. ఎంతమంది చల్లితే అంతమంది పెరగరు. వాళ్ళకి జిజ్ఞాస ఉండాలి, మనము పెరగాలి, పెద్దవ్వాలి అని. అలాగా ఒక మణిపుస బాగా గ్రహించి చక్కగా తయారైంది. అది మా సుమతి రామ్మోహన్ రావు గారు. ఎంత అంటే రామ్మోహన్ రావు గారు అయితే నేర్చుకోవడానికి పళని సుబ్రహ్మణ్య పిళ్ళే గారి దగ్గరికి వెళ్ళాలి, కానీ సుమతి గారు మటుకు పళని గారి దగ్గరికి వెళ్ళలే, రామ్మోహన్ రావు గారి దగ్గరే నేర్చుకున్నారు. అంతేకాదు రామ్మోహన్ రావు గారి దగ్గర నేర్చుకుంటే పళని సంప్రదాయం అంతాను మనకు వస్తుంది అని రుజువు చేశారు. అలాగే మృదంగం నేర్చుకుంటే ఏమొస్తుంది అంటే ఇది పురుష వాయిద్యం, ఆడవాళ్ళు కూడా నేర్చుకోవచ్చు అని రుజువు చేశారు. కచేరీలు చక్కగా నిర్వహించడమే కాకుండా లయ విన్యాసాలు చక్కగా నిర్వహిస్తూ భర్త గారైన రామ్మోహన్ రావు గారితో అద్భుతమైన కచేరీలు వాయించారు. అలాగే రేడియోల్లోనూ సభల్లోనూ అన్నిట్లోనూ కూడాను సుమతి రామ్మోహన్ రావు గారు అద్భుతమైన మృదంగం వాయిస్తూనే ఉన్నారు. ఇంకా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో చక్కటి సేవలు అందించారు. అంటే ఒకరు కనుక తయారైతే వారిని మనం మనసులో పెట్టుకుని అలా మనం తయారవుతే బాగుండు అనే ఒక మోడల్ కళాకారిణి ఎవరంటే సుమతి రామ్మోహన్ రావు. దానికి మనం అందరం కూడాను మనం గర్వించాలి నిజంగా. మంచి పట్టుదల మనిషి. మృదంగం వారికి తెలిసింది ఒక్కటే, లెక్కలు. సంగీతం పాడే వాళ్ళకి ఒట్టి శృతిలో పోతే చాలు, వెళ్ళిపోతారు, రాగం పాడుకుంటూ గడిపేస్తారు. కానీ మృదంగం వారు ప్రతి నిమిషం కూడాను లెక్కలు తక్కతిన్నతో
తక్కిటత్వం తత్వం తో అంతే. నిత్యం లెక్కలే. లెక్కలు ఎవరైతే కావాలి అనుకున్నారో వాళ్ళ లైఫ్ బాగుంటుంది, జీవితం బాగుంటుంది. మృదంగ విద్వాంసుల తాలూకు అవసరం ప్రతి వాళ్ళకి ఉంది. రామ్మోహన్ రావు గారిని చూసి ఎంతోమంది విద్వాంసులు మనం అలా వాయించాలి, మనం ఆ స్థితికి చేరుకోవాలి అని చెప్పి ఎంతోమంది ఆంధ్రదేశంలో చక్కటి విద్వాంసులు తయారయ్యారు. వారందరూ కూడాను చక్కటి శిష్యులను తయారు చేశారు. వాళ్ళందరూ కూడాను ఇక్కడ కూర్చున్న ప్రముఖ కళాకారులు అన్నమాట. చిన్నప్పుడు వీళ్ళందరూ కూడాను విద్యార్థులే. అయితే ఈనాడు వీళ్ళందరూ రేడియోల్లో ఒక్కొక్కళ్ళు టాప్ గ్రేడ్లు, ఏ గ్రేడ్లు, బి హైలు, బీలు. అంటే ఇవేంటి అంటే మామూలుగా రేడియో తాలూకు కొలమానం. అయితే శ్రోతలు ఇచ్చే కొలమానం ఏమిటి అంటే వీళ్ళకి బాగా చప్పట్లు కొడతారు. వీళ్ళందరూ వీళ్ళు కనుక మృదంగం వాయిస్తుంటే ఎన్ని చప్పట్లు, ఎన్ని చాలు, అదే సంతోషం. ఇప్పుడు ఈ కార్యక్రమానికి జ్యోతి వెలిగించిన జయలక్ష్మి శ్యామసుందర్ గారిని మాట్లాడమని చెప్పి కోరుతున్నాం. నమస్కారం. ఈ వేదికపై ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం. అపర నందీశ్వర అవతారులు, మహామనిషి, మానవత్వానికి స్వరూపమైన శ్రీ దండమూడి రామ్మోహన్ రావు గారు 85వ జయంతి, అలాగే లయవేదిక, మేము చూస్తుండగా పుట్టిన లయవేదిక దాని 25వ సంవత్సరపు వేడుకలు, తర్వాత ఈ లబ్ధ ప్రతిష్ఠులైన మా సోదరులు ఇంతమంది మృదంగ విద్వాంసులకు సన్మానాలు, అలాగే వర్ధిష్ఠు కళాకారులు చాలామంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ వాయిస్తారు. ఇంతమందిని కలిపి ఈ వేదిక మీద ఉంచి ఈ బృహత్ కార్యాన్ని నెరవేరుస్తూ దానికి నన్ను జ్యోతి ప్రజ్వలనకి పిలిచిన పద్మశ్రీ సుమతి రామ్మోహన్ రావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సెలవు. అందరికీ నమస్కారం. తెలుగు భాషా సంస్కృతుల పట్ల అవ్యాజమైనటువంటి ప్రేమ కనపరుస్తున్నటువంటి తెలుగు భాషోద్యమ నాయకులు గౌరవనీయులు డాక్టర్ మండలి బుద్ధప్రసాద్ గారికి, అలాగే సభాధ్యక్షులు అయ్యగారి శ్యామసుందర్ గారు, ఈ కళాశాల పూర్వ అధ్యక్షులు, ప్రిన్సిపల్గా చేశారు. ఈ సందర్భంగా ఒకే ఒక్క విషయం ప్రస్తావించాలి. ఈ వేదిక మనం చూస్తున్నాం కదా, ఇంత సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకున్నది వారు ప్రిన్సిపల్గా ఉన్న సమయంలోనే. ఒకసారి కరతాళ జోళ్లతో వారికి సంగీతాభిమానులందరూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. సార్, విజయవాడ నడిబొడ్డున మరి సంగీత కళాశాల ప్రాంగణంలో ఇటువంటి కార్యక్రమాలు జరగడానికి ఒక వేదికను కల్పించినటువంటి వారికి, వారి నాయకత్వంలో వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నేను ఈ వేడుకలో పాల్గొనడానికి నాకున్న అర్హత, ఒకే ఒక్క అర్హత, నేను ఆకాశవాణి కుటుంబ సభ్యుడిని కావడం. దండమూడి రామ్మోహన్ రావు గారి పేరు ప్రతిరోజు దాదాపుగా మేము డ్యూటీలో యాజ్ ఎన్ అనౌన్సర్ ఎన్నిసార్లు ఉచ్చరించి ఉంటాము. 1993వ సంవత్సరంలో నేను విజయవాడ ఆకాశవాణికి రావటం, 1993లోనే దండమూడి రామ్మోహన్ రావు గారు ఉద్యోగ విరమణ చేయటం జరిగింది. కొద్ది పరిచయం. వారు విదేశాల్లో కూడా విజిటింగ్ ఫ్యాకల్టీగా వెళ్ళేవారు. అంటే ఆంధ్రదేశం నుంచి ఇందాక బుద్ధప్రసాద్ గారు గౌరవనీయులు వారు చెప్పారు, కర్ణాటక సంగీతానికి ఎక్కువ ఆయువు పట్టు కళల కాణాచి లాంటి కేంద్రం చెన్నపట్నం అని. హిందుస్థానీ సంగీతానికి ఉత్తర భారతదేశం ఏ విధంగా అయితే మరి రాజధానిగా ఉందో, కర్ణాటక సంగీతానికి దక్షిణ భారతదేశం, అందున చెన్నపట్నం తమిళ వాళ్ళు ఎక్కువ. అయితే ఒక విషయం, ఈ విజయవాడ ఆల్ ఇండియా రేడియో 48లో ప్రారంభించారు. అంతకు ముందే
రేడియో ఆర్టిస్ట్గా దండమూటి రామ్మోహన్ రావు గారు మద్రాసు కేంద్రానికి వెళ్ళి వారు మరి ఆయన సేవలు అందించారు. ఆ తర్వాత విజయవాడ రావటం, విజయవాడను కేంద్రానికి విజయవాడ సంగీతాభిమానులందరికీ ఆయన గుర్తింపు తీసుకువచ్చేలా మరి అనేక దేశాల్లో కచేరీలు చేశారు. జాతీయ కళాకారులుగా ఆకాశవాణి డిక్లేర్ చేసినటువంటి 21 మంది జాతీయ సంగీత ప్రముఖుల అందరితో దాదాపుగా వారు సహవాద్యం మృదంగ మార్దంగికులుగా వ్యవహరించారు. అలాగే ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి లయవేదిక వ్యవస్థాపకురాలు పద్మశ్రీ సుమతి రామ్మోహన్ రావు గారు, ఆమె కూడా ఆకాశవాణిలో ఆంధ్రప్రదేశ్ కాదు ఆకాశవాణి జాతీయ స్థాయిలో టాప్ గ్రేడ్ ఆర్టిస్ట్గా, ఏకైక ఆర్టిస్ట్గా మహిళా మార్దంగికులుగా ఉన్నారు. అది మనందరికీ గర్వకారణం. అదేవిధంగా పద్మశ్రీ పురస్కారం పొందినటువంటి ఏకైక మార్దంగికురాలు, మరి వారి అకుంఠిత దీక్ష శ్యామ్ సుందర్ గారు చెప్పినట్టు పిళ్ళయ్య గారి వరకు వెళ్ళక్కర్లేదు, ఇంట్లోనే రామ్మోహన్ రావు గారి దగ్గర ఆ శిష్యర్కంలో ఆ మెళకువలు ఆ సంప్రదాయాన్ని వీరు పొందారు అని. ఆమెకు లభించిన పద్మశ్రీ పురస్కారమే నిజమైన రామ్మోహన్ రావు గారికి నిజమైన నివాళి. ఈరోజు ఇంతమంది కళాకారులు శతాధిక మృదంగ వాద్య నివాళితో వారికి నివాళులర్పిస్తున్నాం. అలాగే ఆకాశవాణి కుటుంబం పక్షాన కూడా దండమూడి రామ్మోహన్ రావు గారికి మా నివాళులు అర్పిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనేలా నన్ను చేయడం నా అదృష్టంగా భావిస్తూ ముగిస్తున్నాను. నమస్కారం. నేను మా చిన్నప్పుడు ఒక మంచి కచేరీ విందామని చెప్పి హనుమంతరాయ గ్రంథాలయానికి వెళ్ళాను. ఓలేటి వెంకటేశ్వర గారు చక్కటి గాత్ర సంగీతం జరుగుతోంది, అది విందామని చెప్పి కూర్చున్నా. వైలన్ ఎంఎస్ గోపాలకృష్ణ, ఆహా, పక్కనే మృదంగం దండమూడి రా. ఆ రోజు ఓలేటి గారు ఇలాగ తల ఇలా దించుకుని కళ్ళు మూసుకుని మరీ పాడేస్తున్నారు. ఆయన కళ్ళు తెరవరు అసలు. కాబట్టి నేను ఎవరిని చూడాలి, నేను ఏదైనా నా ఎక్స్ప్రెషన్ ఏదైనా చెప్దాము అంటే ఆయన నా వైపు చూడటంలే ఓలేటి గారు. వైలన్ వాయించే ఎంఎస్ గోపాలకృష్ణ గారు నాకు పరిచయం లేదు, అద్భుతంగా వాయిస్తున్నారు, చెవులు వెళ్తున్నాయి, బాగానే ఉంది అని నేను చూసింది ఏంటంటే రామ్మోహన్ రావు గారు వాయిద్యాన్ని నేను కళ్ళతోటి విన్నాను, చెవులతోటి చూశాను. అంటే మృదంగం అంటే ఒక కచేరీలో ఆ ముగ్గురులో ప్రత్యేకించి మృదంగమే చూడాలని నాకు అనిపించడం, మృదంగమే వినాలని అనిపించడం, అది దండమూడి రామ్మోహన్ రావు గారి గొప్పతనం. అలాగే పద్మశ్రీ సుమతి గారి గొప్పతనం ఏంటి అంటే, అమ్మా శుభాకాంక్షలు, హృదయపూర్వక శుభాకాంక్షలమ్మా, మాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి నేను చెప్పిన మరుక్షణం, అన్నగారు ఈ పద్మశ్రీ మా గురువు గారు రామ్మోహన్ రావు గారికి ముందు ఉంటే నాకు ఎంతో సంతోషంగా ఉండేదండి అని చెప్పి అన్నారు. నిజంగా ఇది ఆంతరికంగా ఆవిడ తాలూకు మంచితనం. అది అంటే ఆవిడ బయటకి కటువుగా కనిపిస్తారు కానీ నాకు కాదండి, మా గురువుగారు రావాలండి అని చెప్పి అని కోరుకోవడం నిజంగా అది. అలాగే తుమ్మలపల్లి ఆడిటోరియంలో గురువుగారి విగ్రహం ఆవిడ శిలా విగ్రహం పెట్టించారు. గురువుకి ఇంత సేవ చేసే శిష్యులకి దేవుడు చల్లగా చూడాలి. వారి పేరుతోటి లయవేదిక స్థాపించి దినదిన ప్రవర్తమానంగా యువ కళాకారులందరినీ చక్కగా ప్రోత్సహిస్తున్నారు. ఇవి కాకుండా దేశంలో
మంచి పేరు ప్రతిష్టలున్న మృదంగ విద్వాంసుల్ని ఒక వేదిక మీద కలిపి సత్కారాలు చేస్తున్నారు చూడండి, అది అద్భుతమైన విషయం. అది ఇంతవరకు మనము ఎక్కడ కని విని ఎరగం. ఇప్పుడు ఆ సత్కారాలు చేసుకుందాం. ధన్యవాదాలండి. మొదటగా ఆత్మీయ సత్కార గ్రహీత శ్రీ కామరాజు విష్ణుమూర్తి గారు, వారికి అందజేయవలసిందిగా శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారిని, అలాగే అయ్యగారి శ్యామసుందర్ గారిని, జయలక్ష్మి శ్యామసుందర్ గారిని, బుద్ధనాథ జయప్రకాష్ గారిని కోరుతున్నా. మొదటగా శ్రీ కామరాజు విష్ణుమూర్తి గారు, శ్రీమతి అండ్ శ్రీ కామరాజు అరుంధతి ఆదినారాయణ శర్మ కుమారులైన విష్ణుమూర్తి గారు వేద సనాతన కుటుంబంలో జన్మించి సద్గురులు శ్రీ మహదేవ్ రాధాకృష్ణరాజు గారు, శ్రీ కె వీరభద్రరావు గారుల వద్ద విద్యను అభ్యసించి మృదంగం ఘటంలో ప్రావీణ్యత సంపాదించి ప్రముఖులు శ్రీ మంగళపల్లి బాలమురళీ కృష్ణ గారు వంటి విద్వాంసుల పక్కన ఘటం వాయించి వారి ఆశీస్సులు పొందారు. అనేక మంది ప్రముఖ విద్వాంసులకు మృదంగం వాయించి వారి మన్ననలను అందుకున్నారు. తనకు తెలిసిన మృదంగ విద్యను విద్యార్థులకు నేర్పిస్తూ వారి యొక్క ఉన్నత స్థితికి పాటుపడుతున్నటువంటి ధన్యజీవి శ్రీ కె విష్ణుమూర్తి గారిని శ్రీ దండమూడి రామ్మోహన్ రావు లైవేదిక ఘనంగా సత్కరించుకుంటుంది ఆత్మీయ సత్కారంతో. మరొక సత్కార గ్రహీత డాక్టర్ వంకాయల వెంకటరమణమూర్తి గారు, శ్రీమతి అండ్ శ్రీ వంకాయల నరసింహం గారు సీతారత్నం దంపతుల పుత్రులు వీరు. తండ్రి వద్ద విద్యను అభ్యసించి 8వ ఏటనే మొదటి ప్రదర్శన ఇచ్చి ఏ టాప్ గ్రేడ్ పొందారు. ఆంధ్రప్రదేశ్ నుండి ఉగాది పురస్కారం అందుకోవడమే కాకుండా అనేక బిరుదులు, సత్కారాలు, ఎంతో మంది గొప్ప కళాకారులకు తన మృదంగ వాద్య సహకారాన్ని అందించి మెప్పు పొందారు. ఆల్ ఇండియా రేడియోలో నిల విద్వాంసుడిగా పనిచేసి పదవీరణ పొందారు. ఇటీవల వారికి శ్రీ దండమూడి రామ్మోహన్ రావు లైవేదిక ఆత్మీయ సత్కారాన్ని అందించి ఘనంగా సత్కరించుకుంటున్నది. తర్వాత మరి ఒక సత్కార గ్రహీత డాక్టర్ ధూళిపాల శ్రీరామ్మూర్తి గారు, మరొక సత్కార గ్రహీత డాక్టర్ ధూళిపాడ శ్రీరామ్మూర్తి గారు, శ్రీమతి అండ్ శ్రీ ధూళిపాడ లక్ష్మీ తులసి సుందరరావు గారుల కుమారులైన శ్రీరామ్మూర్తి గారు, కృష్ణాచార్యులు గారు, డాక్టర్ ఎల్లా వెంకటేశ్వర్లు గారు, పిఎస్ పరమేశ్వరన్ గారు, వీరందరూ కూడా వీరి గురువులు. ఆల్ ఇండియా రేడియో టాప్ గ్రేడ్ ఆర్టిస్టుగా ఉంటున్నారు. అంతేకాకుండా ఇప్పటి వరకు 10,000 కచేరీలు ఇచ్చినటువంటి విద్వాంసులు వీరు. దేశ విదేశాల్లో అనేక సార్లు పర్యటించి అనేక బిరుదులు, సత్కారాలు అందుకున్నారు. వారిని ఈరోజు శ్రీ దండమూడి రామ్మోహన్ రావు లైవేదిక ఆత్మీయ సత్కారంతో ఘనంగా సత్కరించుకుంటున్నది. వీరు మంగళపల్లి బాలమురళీ కృష్ణ గారు, అలాగే ఎల్ల సుబ్రహ్మణ్యం గారు, ఇంకా అనేక మంది పెద్దలకు మృదంగ సహకారాన్ని కూడా అందించారు. అంతేకాకుండా అందరి చేత సహభాష అనిపించినటువంటి విద్వాంసులు వీరు. మరొక సత్కార గ్రహీత శ్రీమతి డాక్టర్ మందపాక నాగలక్ష్మి గారు, శ్రీమతి ఎం విమల గారు, ఎంవిజేకే మూర్తి గారుల పుత్రికైనటువంటి వీరు మృదంగం, గాత్రం, లలిత సంగీతంలో డిప్లొమా పొంది వీరి గురువులు నేమాని సోమయాజులు గారు, ముళ్లపూడి శ్రీరామ్మూర్తి గారు. అనంతరం కారాయకుడి ఆర్ మణిగారుల వద్ద విద్యను అభ్యసించారు. విజయనగరం కళాశాలలో మృదంగ లెక్చరర్గా పనిచేసి ప్రస్తుతం రాజమండ్రి కళాశాలలో ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నారు. రాజమండ్రి ఎంతో మంది విద్వాంసులకు మృదంగ సహకారాన్ని అందిస్తూ ఉన్నారు. అలాగే ఎంతో సన్మానాలు, సత్కారాలు అందుకున్నారు. వీరు ఆకాశవాణిలో ఏ గ్రేడ్ కళాకారునిగా కూడా సేవలు అందిస్తూ ఉన్నారు. తర్వాత మరొక సత్కార గ్రహీత శ్రీ బివిఎస్ ప్రసాద్ గారు, శ్రీ కామేశ్వరి
గార్ల పుత్రుడైనటువంటి వీరు ప్రథమ గురువులు వి బాలాజీ గారు, తర్వాత గురువు వంకాయల నరసింహం గారు. 20 సంవత్సరాల మృదంగంపై అనేక మంది విద్వాంసులకు తన మృదంగ సహకారాన్ని అందిస్తుండవే కాకుండా మోర్సింగ్లో కూడా వీరు గ్రేడ్ కలిగినటువంటి విద్వాంసులు వీరు. ప్రస్తుతం ఏ టాప్ గ్రేడ్ కలిగి ఉన్నటువంటి వీరు ఆకాశవాణిలో నిలయ విద్వాంసులుగా తన యొక్క సేవలు అందిస్తూ ఉన్నారు. అనేక మంది శిష్యులను తయారు చేస్తూ ఉన్నారు. వీరికి ఆత్మీయ సత్కారాన్ని అందించి ఘనంగా సత్కరించుకుంటున్నది శ్రీ దండమూడి రామ్మోహన్ రావు లైవేదిక. తర్వాత మరి యొక్క సత్కార గ్రహీత కె సద్గురు చరణ్ గారు. సమాజస్తుల ఉదయలక్ష్మి సూర్యప్రసాదరావు గారుల కుమారులు వీరు. వీరి గురువు నేమాని సోమయాజులు గారు మరియు వంకాయల నరసింహం గారు. వీరు ఇంజనీరింగ్ అయిన మృదంగంపై మక్కువతో దీనినే ప్రధానంగా చేసుకొని ఎంతో మంది గొప్ప విద్వాంసులకు తన యొక్క మృదంగంపై వాద్య సహకారాన్ని అందించి పెద్దల ఆశీస్సులను పొందారు. ఎన్నో సన్మానాలు సత్కారాలు అందుకున్నారు. వీరు ఆకాశవాణిలో రేడియో స్టాఫ్ ఆర్టిస్ట్గా పనిచేస్తూ ఏ టాప్ గ్రేడ్ పొందినారు. పంచముఖ, షణ్ముఖి, తాళ అవధానాలలో వీరు చాలా ప్రసిద్ధులు. వీరిని శ్రీ దండమూడి రామ్మోహన్ రావు లైవేదిక 25వ వార్షికోత్సవ సందర్భంగా ఘనంగా సత్కరించుకుంటున్నది శ్రీ దండమూడి రామ్మోహన్ రావు లైవేదిక. అలాగే మరి యొక్క సత్కార గ్రహీత శ్రీ గుంటుకు వెంకటరావు గారు, శ్రీమతి అండ్ శ్రీ జి వరలక్ష్మి గారు ముత్తన్న వీరి తల్లిదండ్రులు. వీరి కుమారైన వీరు గురువులు జీవి సుబ్బరాయ శర్మ గారు, తర్వాత వి కమలాకర్రావు గారి వద్ద గురుకుల పద్ధతిలో విద్యను నేర్చుకున్నారు. ఎన్నో సభలలో ఎంతో మంది గొప్ప విద్వాంసులకు తన మృదంగ సహకారాన్ని అందించి అందరి మెప్పును పొంది ఉన్నారు. వీరు ఆకాశవాణిలో ఏ గ్రేడ్ పొందడం కూడా జరిగింది. విరివిగా విదేశాల్లో పర్యటించి అనేక ప్రశంసలను అందుకున్నారు. వీరు 100 మంది శిష్యులను తయారు చేయడమే కాకుండా వీరి శిష్యులు రేడియోలో ఏ గ్రేడు బి గ్రేడ్లో ఉండటం కూడా మరొక గొప్ప విశేషంగా చెప్పుకుంటున్నాం. అలాంటి వారిని ఈ రోజున మా రజతోత్సవ వేడుకల సందర్భంగా ఆత్మీయంగా సత్కరించుకుంటున్నది శ్రీ దండమూడి రామ్మోహన్ రావు లైవేదిక. తర్వాత ఆత్మీయ సత్కార గ్రహీత శ్రీ తిరునగరం ప్రభాకర్ రావు గారు, శ్రీమతి అండ్ శ్రీ అమృతమ్మ అనంతయ్య గారుల కుమారులైన వీరి గురువులు టివి ప్రసాదరావు గారు, బెజవాడ ఆంజనేయులు గారు, మధురైమణి టి శ్రీనివాసన్ గారు. వీరికి రాష్ట్ర ఉత్తమ అవార్డును కూడా కలిగి ఉన్నారు. అనేక సంస్థల ద్వారా సన్మానాలు సత్కారాలు పొందడమే కాకుండా ప్రస్తుతం బాలమురళీ కృష్ణ గారి ప్రభుత్వ సంగీత నృత్యకళా పాఠశాల యందు ఉపాధ్యాయులుగా ఉండి అనేక మంది విద్యార్థులను తయారు చేయటం కూడా అందరికీ ఆదర్శప్రాయం. వీరికి ఈ రోజున ఆత్మీయ సత్కారాన్ని అందించుకుంటూ సత్కరించుకుంటున్నది శ్రీ దండమూడి రామ్మోహన్ రావు లైవేదిక. మరొక ఆత్మీయ సత్కార గ్రహీత శ్రీ పున్నమరాజు ఎన్వి మురళీకృష్ణ గారు, శ్రీమతి అండ్ శ్రీ వెంకట సుబ్బలక్ష్మి పున్నమరాజు గారుల నాగేశ్వరరావు గారుల కుమారులు వీరు. వీరి గురువులు జి సుబ్బరాయ శర్మ గారు మరియు ముళ్ళపూడి శ్రీరామూర్తి గారు, శ్రీ వి కమలాకర్రావు గారు. టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టులో 17 సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నారు. అనేక సంస్థలలో పనిచేయడమే కాకుండా ప్రస్తుతం పాస్ మనోవికాస్ సంస్థలో కూడా సంస్థను స్థాపించి 72 మంది మానసిక దివ్యాంగుల సేవ చేస్తూ తన జన్మను సార్థకతను చేకూర్చుకుంటున్నటువంటి ధన్యజీవి శ్రీ మురళీకృష్ణ గారు. వారిని ఈ రోజున మా రజతోత్సవ వేడుకల సందర్భంగా ఆత్మీయ సత్కారాన్ని అందించుకుంటూ సత్కరించుకుంటుంది శ్రీ దండమూడి రామ్మోహన్ రావు లైవేదిక. ఇప్పుడు సత్కారాన్ని పొందిన వారందరూ కూడా వారి మెడలో శాల్వా దండను ఉంచి గ్రూప్ ఫోటో విలేకరుల కోసం కోరడమైనది. దయచేసి మెమెంటోని వారు కూర్చొని అందరూ కూడా కూర్చుంటే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారు గ్రూప్ ఫోటోను తీసుకుంటారు. మా కోరికను మన్నించి సహకరిస్తారని చెప్పి కోరుకుంటున్నాం. మీరు కూడా వేదిక మీద వారు కూడా ఈ కార్యక్రమంలో వారి కుమార్తె అల్లుడు దండమూడి రామ్మోహన్ రావు గారి కుమార్తె అల్లుడు గారు వారిని కూడా వేదిక మీద ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. దండమూడి రామ్మోహన్ రావు చిన్నరామ్ ధన్యవాదాలండి. వెనువెంటనే ఆత్మీయ సత్కార గ్రహీతలు కిమయభావాల వెనువెంటనే శతాధిక మృదంగ వాద్య నివాళి కార్యక్రమం ఉంది కాబట్టి మీరందరూ కూడా దయచేసి ఒక 2 నిమిషాలు మాత్రమే మీ ప్రతిస్పందన తెలియజేస్తారని కోరుకుంటూ మొదటగా
శ్రీ కామరాజు విష్ణుమూర్తి గారు. హలో, ఇంతటి మహావిద్వాంసుని 95వ జయంతి వేడుకల్లో నన్ను సుమతి గారు గుర్తించి సన్మానించడం నా యొక్క మహాభాగ్యంగా, మా తల్లిదండ్రుల గురువుగారి యొక్క ఆశీర్వచనమే అనుకుంటూ ఈవిడికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలండి. మరి ఒక ఆత్మీయ సత్కార గ్రహీత శ్రీ వంకాయల వెంకటరమణమూర్తి గారు. దయచేసి వారికి మైక్ ఆన్ చేయాల్సింది కోరుతున్నాను. సహాయం చేసి పెట్టారు. ఆయన ఒక్క నిమిషంలో ముగించారు కాబట్టి నేను 3 నిమిషాలు మాట్లాడతాను. ఆ నిమిషం నాకు ఇచ్చారు ఆయన. దండమూడి రామ్మోహన్ రావు గారి గురించి ఒక్క 2 మాటలు మృదంగం వాళ్ళని చెప్తే అది ఇంకా తృప్తిగా ఉంటుంది. కొంతమంది కళాకారులు ఒక కాలంలో ఉంటారు, కొంతమంది కళాకారులు కలకాలం ఉంటారు, కొంతమంది కళాకారులు నాదం ఉన్నంతసేపు ఉంటారు ప్రపంచంలో. అది దండమూడి రామ్మోహన్ రావు గారు. తీయని తెలుగు భాష చవిదేర కృతులు రచయించని త్యాగరాజు గురించి, త్యాగరాజస్వామి వారి గురించి ఎలా చెప్తారో, గంభీరమైన నాదంతో, నిష్కల్మషమైన మనసుతో, నిష్కపటమైన మాటతో, నికార్సైన స్వచ్ఛమైన సంప్రదాయమైన మృదంగ విద్య వ్యాప్తి చేసినటువంటి అత్యుత్తమ ప్రపంచ శ్రేణి కళాకారులు శ్రీ దండమూడి రామ్మోహన్ రావు గారు. మా నాన్నగారికి ఆయన చాలా ఆప్తమిత్రుడు. దండమూడి రామ్మోహన్ రావు గారి గురించి అసలు వారిని పేరు పెట్టి పిలవకూడదు, మేము గురువు గారిని సంబోధించాం. గొప్ప గురువు దొరకడం శిష్యుడికి ఎంత అదృష్టమో, మనసు నిండా గురువుని నింపుకున్న శిష్యులు దొరకడం గురువుకి అంతే సౌభాగ్యం. అది ఇవాళ మనం చూస్తున్నాం. గురువే చిల్లగింజ, గురువే భాస్కరుడు, గురువే సత్యము, గురువే నిత్యము, నీ మనసు నిర్మలము నిశ్చయమని. అంచేత గురువుని ఆశ్రయించి తిరిగే శిష్యుడికి ఏంటి లభిస్తుంది అంటే, ఎవరు ఊహించినటువంటి సద్గతి సంప్రాప్తిస్తుంది. ఏంటి ఆ సద్గతి అంటే, అది బిరుదులవచ్చు, సత్కారాలవచ్చు, గుర్తింపవచ్చు, అన్నిటికంటే మించినది ఆత్మతృప్తి. ఈరోజు సుమతి రామ్మోహన్ రావు గారు ఇంతమందిని మమ్మల్ని పిలిచి ఆవిడ ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. ఒక విధంగా ఆవిడ మాకు ఈ నెల రోజులు మాకు టీచర్ అయ్యారు. ఆవిడ ఒక కర్ర పట్టుకున్న టీచర్ అయ్యారు ఆవిడ మాకు. ఎంతో కాలం, నాకు ఇప్పుడు 61 ఏళ్ళు. నేను పాఠం నేర్చుకొని చాలా కాలం. మా నాన్నగారు పోయిన తర్వాత, వారు పరమపదించిన తర్వాత నాకు ఒక లోటు ఉంది. అయ్యో, మనం మృదంగంలో ఏదైనా డౌట్ వస్తే ఎవరిని అడగాలి? గురువు లేరు కదా. ఇంకొకరి దగ్గరికి వెళ్తే వీడు ఇంత ఎక్స్పీరియన్స్ ఉండి మన దగ్గరికి వచ్చాడేంటని అనుకుంటారేమో. సుమతి గారు ఆ లోటు తీర్చాను. మీ పాఠం వల్లివేస్తుంటే ఎంత ఆనందం అనిపించిందో. మళ్ళీ నా చిన్ననాటి విషయాలన్నీ గుర్తొచ్చాయి. అందుకని దండమూడి రామ్మోహన్ రావు గారి లయ వేదిక, సుమతి రామ్మోహన్ రావు గారు, వారి గురువు గారైనటువంటి దండమూడి రామ్మోహన్ రావు గారు మృదంగ నాదం నిలబడి ఉన్నంతకాలం అజరామరంగా శతాయుష్మాన్ భవ ఇది ఉండాలని నా 100వ ఏట కూడా నేను ఇక్కడికి వచ్చి వాయించాలని నా కోరిక. పెద్దలందరూ ఉన్నప్పుడు భాస్కర్ శతకంలో చెప్పినట్టు నేను ఏదైనా తప్పులు మాట్లాడుంటే నన్ను క్షమించాల్సిందిగా కోరుతూ, మా నాన్నగారి తరఫున నేను ఇవాళ రిప్రజెంటేటివ్గా వచ్చాను. ఆయనకి పంచకట్టు చాలా ఇష్టం మా నాన్నగారికి. అందుకని ఇవాళ మన తెలుగువాడి సొత్తైన పంచకట్టుకుని రావాలని ఇక్కడికి వచ్చాను నేను. మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా మీకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇవాళ మాకు ఆత్మీయ సత్కారం కాదు, ఆత్మీయ ఆశీస్సులు అందించారు ఆవిడ. నమస్కారం. ధన్యవాదాలండి. కొంచెం సమయానుభవం వలన ఇందాక సన్మాన పత్రాలు అందించలేకపోయాం. ఇప్పుడు వెంటనే సుమతి గారి చేతుల మీదుగా, అలాగే మన బుద్ధప్రసాద్ గారి చేతుల మీదుగా వాటికి అందజేయడం జరుగుతుంది. మొదటగా శ్రీ కామరాజు విష్ణుమూర్తి గారు, అయ్యగారి శ్యామసుందర్ గారి చేతుల మీదుగా దయచేసి సహకరించాల్సింది కోరుతున్నాం. మరొక సత్కార గ్రహీత శ్రీ వంకాయల వెంకటరమణమూర్తి గారు. వెంకటరమణమూర్తి గారు. మరొక సత్కార గ్రహీత శ్రీ ధూళిపాల శ్రీరామ్మూర్తి గారు.
మరొక సత్కార గ్రహీత శ్రీమతి మందపాక నాగలక్ష్మి గారు. మరొక ఆత్మీయ సత్కార గ్రహీత శ్రీ వివిఎస్ ప్రసాద్ గారు. మరొక ఆత్మీయ సత్కార గ్రహీత శ్రీ కొమ్మా జోసుల సద్గురు చరణ్ గారు. మరొక ఆత్మీయ సత్కార గ్రహీత శ్రీ గుంటుకు వెంకటరావు గారు. మరొక ఆత్మీయ సత్కార గ్రహీత శ్రీ తిరునగరం ప్రభాకర్ రావు గారు. మరొక ఆత్మీయ సత్కార గ్రహీత శ్రీ పున్నమరాజు శ్రీ మురళీకృష్ణ గారు. ఈ రోజున శ్రీ దండమూడి రామ్మోహన్ రావు లైవ్ వేదిక వారి రజతోత్సవ వేడుకల్లో కాకుండా ఈ రోజున దండమూడి రామ్మోహన్ రావు గారి 95వ జయంతి కూడా. ఆ సందర్భంగా మనం 9 మంది మృదంగ కళాకారులకు ఆత్మీయ సత్కారం చేసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత ప్రసంగించడానికి చేస్తుగా శ్రీ ధూళిపాడ శ్రీరామ్మూర్తి గారిని కోరుతున్నాను. చాలా చక్కగా రమణమూర్తి గారు చెప్పారు, మేమేం చెప్పాలో. సో మళ్ళీ దాన్ని ఏమి చెప్పక్కర్లేదు, చాలా బాగా చెప్పారు సార్. ఎగ్జాక్ట్లీ సేమ్ థింగ్. దండమూడి రామ్మోహన్ రావు గారు ఆయన చిన్నప్పటి నుంచి ఆయన వాయిద్యం చిన్న రేడియోస్లో మా గురువు గారు వినిపించేవారు, ఇలా వాయించాలి మృదంగం అని. ఆ ఇన్స్పిరేషన్ ఈరోజు మేము ఇలా ఉన్నామంటే ఆ రోజు నుంచి దండమూడి రామ్మోహన్ రావు గారి వాయిద్యం ఫాలో అవ్వడం. అలాగే చాలామంది ఫాలో అవుతాం, కానీ ఈయన స్పెషాలిటీ ఆ వెయిట్, ఆ బరువు, ఆ నాదం, ఆ మీటు, పర్టికులర్గా సింహవాయిద్యం. ఆ సింహవాయిద్యం అంటాను నేను. ఆ వాయిద్యం కోసం చాలా తప్పించి ప్రాక్టీస్ చేసి ఈరోజు మేము ఇక్కడ ఉన్నామంటే, నేనున్నానంటే ఆ ఆశీస్సులు నాకు. అందుకంటే ఏం చెప్పలేను. అందరికీ నమస్కారం. సభకి నమస్కారం. వేదికపై ఉన్న గౌరవనీయులైన పెద్దలకి, విద్వాంసులకి, సభలో ఉన్న పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ప్రపంచ ప్రఖ్యాత మార్దంగికులు, గురుతుల్యులు శ్రీ దండమూడి రామ్మోహన్ రావు గారి గురువు గారి 95వ జయంతి ఈరోజు ఇక్కడ జరపడం, అదేవిధంగా దాంట్లో నన్ను కూడా ఒక భాగస్వామిని చేయడం అనేది నా సుకృతంగా భావిస్తున్నాను. పరోక్షంగా గురువుగారి ఆశీస్సులు కూడా ఈరోజు మా అందరికీ అందేయని, అలాగే సుమతి మేడం గారి ఆశీస్సులు కూడా ఈరోజు అందజేసి మమ్మల్ని ఇక్కడికి పిలిచి వారి ఆశీస్సులు అందజేసినందుకు నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. నమస్కారం. ధన్యవాదాలండి. మరొక ఆత్మీయ సత్కార గ్రహీత శ్రీ బివిఎస్ ప్రసాద్ గారు. సవాయ నమః. ఈరోజు ఇంతమంది కళాకారుల్ని సన్మానించడం, అందులో నేను కూడా భాగస్వామ్యం అవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు సుమతి గారికి. ధన్యవాదాలండి. మరొక ఆత్మీయ దండమూడి రామ్మోహన్ రావు గారికి నమస్కారాలు తెలియజేస్తూ సభకు నమస్కారం. మా సోదరుడు బివిఎస్ ప్రసాద్ నాకు కొంచెం టైం ఇచ్చారు, ఇందాకలా చెప్పినట్టే, రమణ గారు చెప్పినట్టే. అందుకని రామ్మోహన్ రావు గారి గురించి 2 మాటలు నా అనుభవం తెలియజేయాలనుకుంటున్నాను. టైం ఒక్క నిమిషం ఎక్సీడ్ అయినా ఏం అనుకోవద్దండి, ఎందుకంటే ఇంతకంటే మంచి వేదిక రామ్మోహన్ రావు గారి మీద నాకున్న గౌరవాన్ని తెలియజేయడానికి దొరకదు. నాలుగు పాయింట్లు రాసుకుందామంటే పాయింట్లే వెళ్ళిపోతున్నాయి. ముందుగా ఒక మృదంగిస్ట్గా చెప్పుకోవాలంటే, ఈ ఊరు రాగానే ఉద్యోగం సెలెక్ట్ అయ్యి జాయిన్ అవ్వగానే మా అమ్మగారు, నాన్నగారు, నేను దండమూడి గారి ఇంటికి వెళ్ళి ఆయన ఆశీస్సులు తీసుకొని వచ్చాం. తర్వాత నుంచి చాలాసార్లు వారింటికి వెళ్ళేవాడు, ఎందుకంటే మృదంగం సెట్టింగ్ చేసుకోవడంలో వారికి వారే సాటి. అంటే రిపేరర్ దగ్గర నుంచి వచ్చిన తర్వాత అలా డైరెక్ట్గా మృదంగం వాయించేయడం కుదరదు. దాన్ని ఎంత తాపత్రయపడి సెట్ చేసుకునేవారంటే అది మృదంగం వాయించే వాళ్ళకే తెలుస్తుంది. అంటే ఒక నాటు మీటు సర్దుకోవడం కోసం కొన్ని సంవత్సరాలు రీసెర్చ్ చేశారు ఆయన. అంటే
మీటగానే రామ్మోహన్ రావు గారు మృదంగం చాలా బాగుంది అంటారు. చాలా బాగుంది అనే ఒక్క మాట వెనకాల ఎంత శ్రమ ఉంటుంది అన్నది చాలామందికి తెలియదు. కొన్ని దశాబ్దాల శ్రమ ఉంటుంది దాని వెనకాల. అది ఈరోజు పిల్లలందరూ తెలుసుకోవాలి. ఒక మృదంగం తీసుకొచ్చి వాయించేయడం కాదు, అది గొప్పవాళ్ళు వాయిస్తే ఎందుకు అలా ఉందన్నది తెలుసుకోవాలి. తర్వాత మృదంగంలో 2 భాగాలు ఉంటాయి, అంటే కుడి ఎడమ కాదు. ఒకటి ఏంటంటే మెలోడీ, ఇంకోటి ఏమో క్యాలిక్యులేషన్స్. కొంతమందికి మెలోడీ ఉంటుంది, చెయ్యి బాగుంటుంది, ఆహారం ఉంటుంది, లెక్క లేకపోవచ్చు. కొంతమంది లెక్క తెలుస్తుంది బాగా, మెలోడీ లేకపోవచ్చు. రామ్మోహన్ రావు గారు రెండింటినీ సమపాళల్లో మేళవించి క్లాస్ అండ్ మాస్ రెండిటి చేత శభాష్ అనిపించుకున్నారు. ఇంకోటి ఏంటంటే తన శిష్యుల్ని మాత్రమే కాదు, మేము ఆయన దగ్గర నేర్చుకోలేదు, కానీ వెళ్ళి ఏమండి మృదంగం కుడి ఎడమ సెట్ అవ్వట్లేదు, ఆటోమేటిక్ సెటిల్ అవ్వట్లేదంటే ఆయనకి మృదంగాన్ని సెట్ చేసడం ఇవ్వడం అనేది ఒక సరదా. వెంటనే తీసుకొని ఇక్కడ ఇలా చేయి, కొంచెం వెంటనే కరిని గీకి, లేదా ఇక్కడ కరిని వేయించుకో అని చెప్పి సలహా ఇచ్చి ఆ మృదంగం సెట్ అయిందా లేదా అని మళ్ళీ 4 రోజుల తర్వాత అడిగేవారు. అంటే మృదంగం అంటే ఒక ప్యాషన్, ఒక పిచ్చి ఆయనకి. ఆయన సంవత్సరాలు మృదంగాలు సెట్టింగ్లోనే ఇంట్లో రిపేరర్ని పెట్టుకొని అలా సెట్ చేస్తూనే ఉండేవారు. ఆయన పోయిన తర్వాత ఒక 40-50 చర్మాలు తిరిగి మా లోయరాజు గారికి ఇచ్చేశారు. ఆయన సొంతంగా చర్మాలు వెతికి తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని వాటిని దగ్గరుండి వాటి చేత మూతలు మూయించుకొని అంత కష్టపడేవారు. మృదంగానికి ఆంధ్రదేశంలో ఒక హోదా కల్పించారు దండమూడి గారు. ఇందాక బుద్ధప్రసాద్ గారు అన్నారు ఆంధ్రదేశంలో సంగీత ప్రియత్వం తక్కువ ఉందని. అలాంటి రోజుల్లో ఏంటంటే ఆయన దక్షిణాదికి వెళ్ళి మృదంగం నేర్చుకొని ఆయన కట్టుకొని ఒక పంచ అది కట్టుకొని చూడగానే ఒక గొప్ప విద్వాంసులు. మృదంగాన్ని కట్టే ఒక గుడ్డ ఆయనే కుట్టుకునేవారు, చాలామందికి తెలియదు. మృదంగం కవర్లు ఆయనే కుట్టుకునేవారు, చుట్టుగుడ్డ ఆయనే కుట్టుకునేవారు. ఒక టైలర్ ఆయన మంచి. ఆయన బట్టలు ఆయన కుట్టుకునేవారు. చాలామందికి తెలియని విషయాలు ఇవి. ఆయన తెచ్చుకొని లోపల మృదంగం స్టేజ్ మీద పెట్టుకొని కూర్చుంటేనే ఒక యాంబియన్స్ వచ్చేసేది స్టేజ్ మీద ముందు. మృదంగానికి ఆ హోదా తీసుకొచ్చారు రామ్మోహన్ రావు గారు. ఆయన చెప్తుండేవారు, కోలంక వెంకటరాజు గారు నాకు ఐడియల్ అని చెప్తుండేవారు. మృదంగానికి ఆంధ్రదేశానికి మొట్టమొదటగా ఒక మద్దెలుగాడు అనే స్థితి నుంచి మృదంగ విద్వాంసుడు అనే స్థితి తీసుకొచ్చింది వెంకటరాజు గారు అని చెప్పారు నాతో రామ్మోహన్ రావు. మళ్ళీ ఆ హోదాను నిలబెట్టిన వాళ్ళల్లో ఒకరు, ముఖ్యమైన వాళ్ళు దండమూడి రామ్మోహన్ రావు గారు. తర్వాత ఆయన ముక్కుసూటితనం, తర్వాత చదివేస్తాను ఇంకా చదివేస్తాను. ఇందాక ఒక మాట వచ్చింది, మృదంగిస్టులు ఎప్పుడూ కటువుగానే ఉండాలి. లయపిత అన్నారు, తండ్రి ఎలా అయితే స్థానంలో ఉండి నడిపిస్తారో మృదంగిస్టులు కొంచెం కటువుగానే ఉండాలి, లేకపోతే లయని తనలోకి లాక్కొని నిలబడలేరు. మృదంగిస్టులకి సున్నితత్వంతో పాటు కొంత కటువుదనం కూడా కావాలి. ఏమనుకోకండి, చేస్తారు. అలాగే నేను పంచముఖి షణ్ముఖి తాళావధానాలు వేసినప్పుడు కూడా వారిద్దరూ కూర్చొని ఆయన ఆనందం తట్టుకోలేక లోపలికి వెళ్ళి వెంటనే ఒక పట్టు శాలువా తీసుకొచ్చి కప్పారు. నా దగ్గర ఇప్పటికీ దాచుకున్నాడు ఆయన ఆశీస్సులు. అలాగే ఇంకా టైం అయిపోతుంది, అందుకని ఈ అవకాశం ఇచ్చిన సుమతి గారికి ఈ సన్మానం, ఈ సత్కారం చేసి ఈ పెద్దల మధ్యలో నాకు అవకాశం ఇచ్చిన సుమతి గారికి అనేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం. మరి యొక్క సత్కార గ్రహీత శ్రీ గుంటుకు వెంకటరావు గారు. భయ నమః, సభా సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, సభలో ఉన్న గౌరవనీయులందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ప్రథమంగా గురువు గారు శ్రీ దండమూడి రామ్మోహన్ రావు గారి యొక్క ఆయన ఇక్కడ నడయాడిన ఈ ప్రదేశంలో ఆయన జ్ఞాపకార్థం నిర్వహిస్తున్న ఇంత అద్భుతమైన కార్యక్రమంలో నన్ను కూడా ఎంచుకొని
నాకు కూడా ఈరోజు సన్మానం చేసినందుకు ప్రథమంగా మేడం గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ, గురువుగారు దండమూడి రామ్మోహన్ రావు గారు ఇక్కడే ఈ త్యాగరాజోత్సవాలు అవుతుంటప్పుడు మేము కచేరీలు వాయించడానికి వస్తే ఆయన అక్కడ ముందర కూర్చుంటే ఒక సింహంలాగా కనిపించేవారు. ఆయన ఒక సింహం. మేము వాయించడానికి వస్తే అక్కడ బాగా వాయించాలా లేకపోతే ఎక్కడ తప్పులు వాయిస్తామో అన్న భయము, ఆ ఫ్లో వెళ్ళేది కాదు. అలాంటి ఆయన అలాగే ఎప్పుడు చెప్తుంటారు మేడం గారు, సుమతి మేడం గారు, ఆంధ్రదేశానికి 2 కళ్ళయ్యా దండమూడి రామ్మోహన్ రావు గారు, కమలాకర్ రావు గారును మృదంగానికి అనేసని. ఆంధ్రదేశానికి 2 కళ్ళు వాళ్ళిద్దరును అని. అలాంటి వాళ్ళిద్దరితోటి ఆయన శ్రీ గురువు గారు దండమూడి రామ్మోహన్ రావు గారు మా గురువు గారి ఇక్కడికి వచ్చినప్పుడైనా, నేను విజయవాడ వచ్చినప్పుడైనా, వారిని కలిసినప్పుడైనాను వారు ఎన్నో విషయాలు, ఇందాల మిత్రుడు సద్గురు చరణ్ చెప్తుంటప్పుడు మృదంగం సెట్ చేయడం గురించి, ఒక మృదంగం ఒక శృతికి మేము పెట్టుకుంటాము, కానీ అదే శృతి మృదంగం సెట్ చేయడానికి వాళ్ళు ఒక 4-5 మృదంగాలు పాడు చేసేవారు. అంటే వాటికి అంత కేర్ తీసుకొని ఒకే మృదంగాన్ని ఒక శృతి కోసం 4-5 మృదంగాలు సెట్ చేసుకుంటే దానికి ఎంత ఖర్చు అవుతుంది? అదేమీ లేదు. మంచి నాదం రావాలి, మంచి బాగుండాలి, అదే తపన తప్పించి రే మాకు ఇది అవుతుందని ఎప్పుడు చూడలేదు వాళ్ళు. అలాంటి గొప్ప వ్యక్తి దీంట్లో నన్ను కూడా ఈ పాలు పంచుకునే అదృష్టాన్ని ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. ధన్యవాదాలండి. మరి ఒక సత్కార గ్రహీత శ్రీ తిరునగరం. పెద్దలకి నమస్కారం అండి. ఒక తల్లి భావంతో నన్ను పిలిచి మహావిద్వాంసులు పక్కన కూర్చోబెట్టి ఈ సత్కారం చేసినందుకు కృతజ్ఞతలు. ధన్యవాదాలండి. మరొక సత్కార గ్రహీత శ్రీ పున్నమరాజు ఎస్వి మురళీకృష్ణ గారు. అందరికీ నమస్కారం అండి. వేదిక మీద ఉన్న మహామహులైన విద్వాంసులందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేస్తూ, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఒకరిద్దరు తప్ప మిగతా వాళ్ళందరూ నాకన్నా చాలా సీనియర్స్. అలాగే మా సుమతి మేడం గారికి కూడా పాదాభివందనాలు తెలియజేస్తూ, పాల్గంటి మనేర్ గారు, అలాగే తల్లి సుబ్రహ్మణ్య పిల్లయ్య గారు, ఏఎన్ఆర్ గారు, ఎన్టీ రామారావు గారు, వీళ్ళిద్దరి పేర్లు తెలియదు. అలాగే ఆంధ్రదేశంలో పాల్గొంటి మనేర్ గారు, సుబ్రహ్మణ్య పిల్లయ్య, దండమూడి రామ్మోహన్ రావు గారు, వీళ్ళిద్దరూ కూడా ఎన్టీ రామారావు గారు ఏఎన్ఆర్ వారికి ఎంత ఖ్యాతి అయితే ఉందో ఆంధ్రదేశంలో వీళ్ళు అంత ఖ్యాతి ఉంది. వారిద్దరి యొక్క అనుబంధం నాకు ఎంతో పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ, ఇంతమంది విద్వాంసుల మధ్య నన్ను కూడా కూర్చోబెట్టి ఇంత మహత్తర సత్కారం చేసేందుకు మేడం గారికి మరొకసారి శిరస్సు ఉంచి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఆఖరిగా ఈనాటి కార్యక్రమ నిర్వాహకురాలు పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీమతి దండమూడి సుమతి రామ్మోహన్ రావు గారు. సభకు నమస్కారం. ఈ సభకు నిండుతనం చేకూర్చుంది గౌరవనీయులు మండలి బుద్ధప్రసాద్ గారు. వారు రావడం నాకు చాలా 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 ఆనందంగా ఉంది. మంచి సహృదయులు ముందు వారు రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. శ్రీ రామ్మోహన్ రావు గారి గురించి చెప్తే నాకు దుఃఖం వస్తుంది. అయితే మృదంగంగాడు అగో ఆ చెట్టు కింద మృదంగాడు ఉన్నాడు, వాళ్ళు రమ్మను అనే స్థితి నుంచి మృదంగ విద్వాంసుడు అనే స్థితికి తీసుకొచ్చినటువంటి వాడు శ్రీ రామ్మోహన్ రావు గారు, కోలంక వెంకటరాజు గారు, ఇటువంటి మహానుభావులు కొంతమంది ఉన్నారు. అయితే తమిళనాడు నుంచి మృదంగంలో పుదుక్కోట సాంప్రదాయం, తంజావూరు సాంప్రదాయం అని 2 సాంప్రదాయాలు ఉన్నాయి. ఆ పుదుక్కోట సాంప్రదాయం శ్రీ పడని సుబ్రహ్మణ్య పిల్లయ్య గారి దగ్గర గురుకుల పద్ధతిలో ఆయన చాలా జమీందారండి. రామ్మోహన్ రావు గారు ఎంతో ధనవంతుల కుటుంబంలో పుట్టిన జమీందారు కట్టుబట్టలతో వెళ్ళి పంపు కింద నీళ్లు తాగి శనగపప్పు తిని గురుకుల పద్ధతిలో విద్య నేర్చుకున్న మహనీయుడు ఆయన. అయితే ఆ పుదుక్కోట సాంప్రదాయాన్ని ఆంధ్రదేశానికి తరలించి ఆ విద్యను ఇక్కడికి పుదుక్కోట సాంప్రదాయాన్ని తీసుకొచ్చి దానికి మెరుగులు దిద్దుకొని దండమూడి సాంప్రదాయాన్ని చేసుకొని
ఎంతోమంది వేరే గురువుల దగ్గర నేర్చుకున్న శిష్యులకు కూడా రామ్మోహన్ రావు గారు గురువు. అటువంటి ముద్రని దండమూడి స్టైల్ అని నిలిపి ఎంతోమందికి విద్యాదానం చేసినటువంటి మహనీయులు. అటువంటి వారు నాకు భర్తగా లభించటం, గురువుగా లభించటం, నేను జన్మలో చేసుకున్న దేవుడికి ఆకులతోటి పువ్వులతోటి కాకుండా నవరత్నాలతోటి పూజ చేసిన పుణ్యం అటువంటి మహానుభావుడు నాకు భర్తగా లభించటం. వారి గురించి చెప్పాలంటే ఎంతైనా ఎన్ని రోజులైనా చెప్పచ్చు. ఒక మృదంగం గురించి, ఆయన బాగు చేసుకునే విధానం గురించి, ఆయన మృదంగం బాగు చేసుకుంటూ కొంచెం ఆ వంటగదిలోకి వెళ్ళి వినవా, కొంచెం పక్కకి వెళ్ళి వినవా, కొంచెం తలుపులు వేసేసి విను ఎలా ఉందో చెప్పు, తలుపులు తీసి విను ఎలా ఉంది, ఒకసారి బయట గేటు అవతలకి వెళ్ళి విను, ఇలా నానా రకాలుగా ఆయనకి ఆ తపన తీరదు. నేను ఒక్కొక్కసారి విసుకున్నాను, నాకు మృదంగం రావటం నాకు శిక్ష చేసేస్తున్నారు మీరు, మృదంగం రావటం వల్లే కదా ఇలా చేస్తున్నారు అంటే, వినరా కొంచెం, నాకెందుకో ఏదో నాదం కావాలి, అది రాలేదు ఇంకా అని తపన పడిన తపస్వి అని. అటువంటి మహానుభావుడికి ఎన్ని జన్మలెత్తినా రుణం తీర్చుకోలేను. ఈ పద్మశ్రీ అవార్డు అనేది ఆయనకై వచ్చిందని నా భావన. వారి రుణం నేను ఈ జన్మలో తీర్చుకోలేను. అలాగే విచ్చేసినటువంటి వీరందరికీ పెద్దలు, నాకంటే వయసులో చిన్నవారైనా కూడా అందరూ మహావిద్వాంసుల కింద తయారయ్యి వచ్చిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మా అన్నగారు శ్రీ అయ్యగారు శ్యామసుందర గారు, వారి సతీమణి అయ్యగారు జయలక్ష్మి శ్యామసుందర గారు, అలాగే మా జయప్రకాష్ గారు, వీళ్ళందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దైవం మానుష రూపేణ అని నేను ఒక్క మనిషిని నేను చేసుకుంటుంటే, అంటే మనీ పవరు మ్యాన్ పవర్ కూడా నేనే దీనికి చేసుకుంటుంటే, దైవం మానుష రూపేణ అని మా హరగోపాల్ గారు, సి రామ్మోహన్ రావు గారు అబ్బాయి హరగోపాలరావు గారు నాకు ఎంతో హెల్ప్ చేసి, అంటే ఇది ఒక కొలికి రావడం, సభ చేయాలి అనుకోవటం వేరు, దాన్ని నిర్వహించడం వేరు, నాకెంతో సహాయం చేసినటువంటి వీరికి, వచ్చిన మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం. ఇప్పుడే సుమతి గారు అన్నారు మనీ పవర్ మ్యాన్ పవర్ నేనే అని చెప్పి, ఆయన ఈ సభలో ఇక్కడ కూర్చోవడమే ఒక గొప్ప ఆశీర్వచనం. నా రిక్వెస్ట్గా ఈ పర్సన్ని ఇదే ఉంది లేదండి, ప్లీజ్ ప్లీజ్. ధన్యవాదాలండి. ఏమనుకోద్దు, ఎందుకంటే బుద్ధప్రసాద్ గారికి ఒక కార్యక్రమానికి అటెండ్ అవ్వాల్సింది కాబట్టి ఒక చిరు కానుకలు వారి చేతుల మీదుగా అందజేయడం జరుగుతుంది. మొదటగా పేర్లు పిలుస్తాను, త్వరగా రావాల్సింది కోరుతున్నాం. వారు దండమూడి సుమతి రామ్మోహన్ రావు చేతుల మీదుగా, అలాగే బుద్ధప్రసాద్ గారి చేతుల మీదుగా అందుకోవడం జరుగుతుంది. సార్ దయచేసి అనుకో తర్వాత. మొదటగా చిరంజీవి గండూరి నాగేశ్వర శర్మ త్వరగా వేదిక మీద రావాల్సింది కోరుతున్నాను. గండూరి నాగేశ్వర శర్మ గారు, తర్వాత చిరంజీవి లంకా తేజస్వి వరుసలో రెండమ్మా, తర్వాత చిరంజీవి లంకా తేజస్వి చిరు కానుకని మనం సంస్థ తరఫున అందజేయడం జరుగుతుంది. చిరంజీవి ఐశ్వర్య త్వరగా రావాలమ్మా. చిరంజీవి పూజిత, మల్లాది కార్తీక్ త్రివేణి గారు, తర్వాత చిరంజీవి ఇంద్రకీలాద్రి శర్మ,
అలాగే చిరంజీవి కె శశిధర్, చివరగా నేను చూకుల హరగోపాల్. కె శశిధర్ గారు వేణు విద్వాంసులు వారు. పరిమి భాస్కర్ శర్మ గారిని వేదిక రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. షణ్ముఖ మైక్స్ అండ్ లైటింగ్ సర్వీసెస్ ఈనాటి కార్యక్రమానికి ఆడియో సిస్టమ్ లైటింగ్ అందజేసిన వ్యక్తి శ్రీ పరిమి భాస్కర్ శర్మ గారు, సీనియర్ సాంకేతిక నిపుణులు, విజయవాడ. అలాగే శ్రీ ఊరకరణం సురేష్ బాబు. అలాగే ఈ కార్యక్రమానికి ఎంతో సహకరించిన వ్యక్తి, ఈ వేదిక మాకు నిరంతరం సహకరించిన వ్యక్తి అలాగే మరొక వ్యక్తి శ్రీ లింగయ్య. లింగయ్య వేదిక మీద రావాల్సింది కోరుతున్నా. సభా కార్యక్రమం ముగిసిన అనంతరం శతాధిక మృదంగ వాద్య నివాళి వీరందరూ కూడా ఆశాంతం తొలగించి కార్యక్రమాన్ని విజయవంతం చేసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాం. మా ఆహ్వానాన్ని మన్నించి ఈనాటి సభా కార్యక్రమానికి సభాధ్యక్ష వహించిన శ్రీ అయ్యగారి శ్యామసుందర్ గారికి, అలాగే అదేవిధంగా జ్యోతి ప్రజ్వలనంగా వహించినటువంటి శ్రీమతి అయ్యగారి జయలక్ష్మి శ్యామసుందర్ గారికి, అలాగే ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మాకు అత్యంత ఆత్మీయులు మాజీ మంత్రివర్యులు, మాజీ ఉపసభాపతి, ప్రస్తుత శాసనసభ్యులు అవనిగడ్డ శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారికి, అలాగే ఆకాశవాణి విజయవాడ కేంద్ర విశ్రాంతి అనౌన్సర్ డాక్టర్ బోకినాథ జయప్రకాష్ గారికి, అలాగే ఈ కార్యక్రమంలో మా ఆత్మీయ సత్కారాలు అందుకున్నటువంటి వ్యక్తులు శ్రీ కామరాజు విష్ణుమూర్తి గారు, శ్రీ వంకాయల వెంకటరమణమూర్తి గారు, శ్రీ దూడిపాటి శ్రీరామూర్తి గారు, శ్రీమతి మందబాక నాగలక్ష్మి గారు, శ్రీ బివిఎస్ ప్రసాద్ గారు, శ్రీ కొమ్మాజోత్సవ సద్గురుచరణ్ గారు, శ్రీ గుంటుకు వెంకటరావు గారు, శ్రీ తిరునగరం ప్రభాకర్ రావు గారు, శ్రీ పునమరాజు శ్రీ మురళీకృష్ణ గారికి, అలాగే ఈ కార్యక్రమానికి సౌండ్ సిస్టమ్ శ్రీ పరిమి భాస్కర్ శర్మ గారు, ఊరకరణం సురేష్ గారు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈనాటి సభా కార్యక్రమం ఇంతటితో ముగిస్తుందని తెలియజేసుకుంటూ వీరు వేదిక దిగిన వెంటనే శతాధిక మృదంగ వాద్య నివాళి కార్యక్రమం ప్రారంభమవుతుంది. దానికి ముందుగా దండమూడి రామ్మోహన్ రావు గారి మీద పల్లవిని ఆలపించడానికి అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదిక వద్ద వారు ఉండాల్సింది కోరుతున్నా. తర్వాత సభా కార్యక్రమం ఇప్పటితో ముగిసింది. వెనువెంటనే ఈనాటి కార్యక్రమంలో మరొక ముఖ్యాంశం శతాధిక మృదంగ వాద్య నివాళి. అతిథులు దేవతాం వైష్ణవీం శబ్దం బ్రహ్మమయీం శశాంకవదనాం సాదోదరీం శాంకరీం షడ్బీజాం సశివాం సముచితపదాం ఆధారచక్రే స్థితాం చిద్రూపాం సకలేప్సితార్థవరదాం బాలాం భజే శ్యామలాం
బాలాం భాస్కరానుపమ ప్రభాయుతాం భీమేశ్వరీం భారతీ హ్రం హ్రాం హ్రీం కమ్మయీం రజస్తమోహరీం లంబీజమోంకారిణీ చిద్రూపాం సకలేప్సితార్థవరదాం బాలాం భజే శ్యామలాం బాలాం భజే శ్యామలాం బాలాం భజే శ్యామలాం. ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి కళాకారులకు, కళా పోషకులకు, అతిథులకు పేరు పేరున మరి ఒక్కసారి స్వాగత కుసుమాంజలి తెలియజేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము రాష్ట్ర సృజనాత్మకత మరియు సంస్కృతి సమితి భాషా సాంస్కృతిక శాఖ వారి సౌజన్యంతో ఈ రోజున ఇప్పటి వరకు మనం 9 మంది మృదంగ కళాకారులకు ఆత్మీయ సత్కార కార్యక్రమం అందించడం జరిగింది. వెనువెంటనే శతాధిక మృదంగ వాద్య నివాళి కార్యక్రమం ఉంటుంది. వీరందరూ కూడా అద్భుతమైనటువంటి ఈ కార్యక్రమాన్ని తిలకించి, ఆశాంతం తిలకించి అందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మమ్మల్ని శ్రీ దండమూడి రామ్మోహన్ రావు లైవేదిక ఈ శతాధిక మృదంగ వాద్య నివాళిలో పాల్గొన్న శిష్యుల్ని, ప్రశిష్యుల్ని అందరినీ కూడా హృదయపూర్వకంగా ఆశీర్వదిస్తారని కోరుకుంటూ దండమూడి రామ్మోహన్ రావు గారి మీద పల్లవి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.